కళాజాత కార్యక్రమాన్ని ప్రొటెక్షన్ యూనిట్లో వర్క్ చేస్తున్నాము. అంటే పిల్లల పైన వర్క్ చేసేవాళ్ళం. మీ మధ్యకి రావడానికి ముఖ్య కారణం ఏమంటే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అది మాత్రమే కాకుండా టీనేజ్ ప్రెగ్నెన్సీ జరగకూడదని మీ మధ్యలో అవేర్నెస్ ఇవ్వడానికి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఈ కళాజాత ప్రోగ్రాం వల్ల ఈ అవేర్నెస్ ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మీ మధ్యకి రావడం జరిగింది. జ్ఞానేశ్వర్ సార్ గారికి మరియు అట్లాగే మన వెల్దుర్తి మండలం నుంచి చేసిన గౌరవ పెద్దలకు మరియు సిడిపిఓ సార్ గారికి మరియు అందరూ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం. కట్టడైనవి ఎక్కడ ఈ మధ్య నమోదు కాలే. మేము రిపోర్ట్ ఇస్తే నిల్ రిపోర్ట్ ఇస్తున్నాం. జరుగుతున్నాయి 1-2 ఎట్లా జరుగుతున్నాయంటే మేము ఆపినప్పుడు ఆపుతారు, తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళు చేసుకున్న సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే నేను ప్రెగ్నెంట్ అయినాను మీ అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకో, నేను ఈ ఊరు దాన్ని అంటున్నారు. ఇక్కడ చాలా మంది కూడా ఆడపిల్ల పుడితే చాలు గుండెలపై మంటలంటారు, ఆడపిల్ల పుడితే చాలు గుండెలపై మంటలంటారు, పీకలు మిలి చంపేస్తారు, పీడ వదిలేననుకుంటారు, పీకను వదిలి చంపేస్తారు, పీడ వదిలేననుకుంటారు. స్త్రీలేని సమాజం అసలు ఎక్కడిదే, స్త్రీలు సమాజాన సగా భాగమని చాటాలే, ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాలే, నీవు ఎదురించి లోకం పోకడ మార్చాలే, నీవు ఏదండి ఇదొకటి లోకం మొత్తం మీద ఇక్కడ ఏదైనా ఎక్కడి నుంచే సరే మొత్తం కూడా మన చేతులు అరచేతుల్లో ఉండిపోతుంది. అవునా? లోకానే నీ చేతుల్లో పెట్టింది చెల్లుతోను ప్రపంచం, అరే అరే ప్రపంచం, అరే అరే ప్రపంచం పరుగులు పెడుతుందిరో, అది అంబరాది అంటే అభివృద్ధిలో, ప్రపంచం పరుగులు పెడుతుందిరో, అది అంబరాది అంటే అభివృద్ధిలో. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బాల్య వివాహ విముక్తి రథమని ఈ యొక్క మండలంలో అన్ని గ్రామాల్లో విద్యార్థినులకు చాలా చక్కగా కళాజాతర ప్రోగ్రాం ఏర్పాటు చేసి అవేర్నెస్ తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఎంతోమంది సిడిపిఓని కానివ్వండి, ఈ యొక్క సూపర్వైజర్ కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, మరి ఈ యొక్క లలితమ్మ అనే ఆయమ యూనియన్ లీడర్గా ఆయమ దాదాపుగా ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్గా తీసుకొని పిల్లలకు మారుమూల పల్లెల్లో మరి బాల్య వివాహాలని అరికట్టాలి అనేటువంటి నినాదంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి మూకుమ్మడిగా ఈ రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క రథాలని ఏర్పాటు చేసి అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి సహృదయం మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. దానికి అందరూ కూడా పిల్లల్లో అవేర్నెస్ రావాలి. అన్ని గ్రామాల్లో మరి తిరిగి చెప్తున్నటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ కళాజాతర ప్రోగ్రాం చాలా అద్భుతంగా పిల్లలకు మైండ్కి ఎక్కే విధంగా వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు ఈ బాల్య వివాహాలు అనేది చాలా దారుణమైనటువంటివి గతంలో ఉండేటివి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడంతో చాలా తీవ్రంగా ఇలాంటి బాల్య వివాహాలకు మరి అరికట్టాలనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకురావడంతో అనేకమైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం అంతా కూడా తిప్పుతున్నారంటే మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. మరి పిల్లల్లో ఈ శారదా విద్యానికేతన్ నుంచి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం ఈ యొక్క క్లుప్తంగా మనం వాళ్ళు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, ఈ కళాజాతర ప్రోగ్రాం కానివ్వండి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులతో ముచ్చటించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి తద్వారా తెలియజేస్తున్నా. దీనితో పాటు విద్యతో పాటు స్పోర్ట్స్ కానీ కూడా మీరు స్పోర్ట్స్పై కూడా శ్రద్ధ ఉంచాలి. అదేవిధంగా మనం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉండాలంటే భక్తి అవసరం.
ఖచ్చితంగా మీరందరూ కూడా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి. అదైతేనే మనం ఎవరైతే భగవంతుడు ఉన్నాడనేటువంటి ఆలోచన మనలో ఎవరికి భయపడతాం? మనం భగవంతుడికి భయపడతాం. మనం కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన పెద్దలు కానీ పురాతనం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఏంది? మనకు భగవంతుడు ఉన్నాడు అనేటువంటి దృఢ సంకల్పం మీలో రావాలి. అందుకే ఆధ్యాత్మిక శక్తి మీలో వచ్చింది అనుకుంటే మన పెద్దలు కానీ, పిల్లలు కానీ భక్తి అనేది ప్రధానమైన అంశం ఈరోజు ఈ కలియుగంలో. ఎందుకంటే ఈ భక్తి లేకపోతే దాదాపుగా ఎంత చదివినా ఈ సెల్ ఫోన్లకు దానిలకు కూడా ఏమి చూడాలా, ఏం చేయాలా అనేటువంటి కళాజాతరంలో ఉన్నటువంటి మిత్రుడు చెప్పడం జరిగింది. మరి దాన్ని మనం ఎక్కడ సబ్జెక్ట్లో ఏదైతే లీనం కావాలి అనే దాని మీద మీరు అందరూ కూడా స్టడీ చేసుకుంటే మీ ఫ్యూచర్ కూడా బాగుండేయాలి అనుకుంటే మీ మతాలకు సంబంధించినటువంటి ఏసైతే బైబుల్ చదువుకోండి, ముస్లిం అయితే మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు చదవండి, హిందువు అయితే భగవద్గీతని ఆచరించండి. ప్రేయర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు ఈ కలి పురుషుడు, కలియుగ మాయ చాలా దృఢమైనంగా మన మీద ఉన్నాడు కాబట్టి మనం ఆ కలి యొక్క పురుషుని జయించాలి అంటే మాత్రం ప్రతి మనిషిలో క్రోధము, లోభము, మోహము, కామము, మద, మాత్సల్య ఈ 6 గుణాలు మనకు ప్రతి ఒక్కరికి ఉంటాయి. వీటన్నిటిని డిలీట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక శక్తి ప్రతి ఒక్కరిలో అవలంబించుకోవాలి. భక్తి అవసరం. ఈ భక్తి నుంచే మనం విముక్తి అవుతామని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికి కూడా నా యొక్క వినవి. ఎందుకంటే ఆ భక్తి లేకపోతే మనం అందరం కూడా పెడదావనబడి చాలా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఎవరైతే భయమని, ఎవరైతే మన పెద్దలు గౌరవిస్తూ, ఎవరినైతే భగవంతుడిగా భావిస్తూ మనకు నేర్పించినటువంటి విధానాన్ని చక్కగా మనం మలుచుకొని మన యొక్క జీవిత విధానాన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించి గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని భక్తి ద్వారా ముక్తి పొందాలని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా అద్భుతం. ఆధ్యాత్మికంగా ఏదైనా సరే మనకంటూ మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక మనిషి సార్ చెప్పిన విషయం అత్యద్భుతమైన. మనం ఈరోజు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నానైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్, బాల్య వివాహ రహిత కర్నూలు సాకారానికి మద్దతు ఇస్తాను. జై హింద్.